స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా, స్వాగతము దేవా. కాలం గడిచినను యుగాలు మాయమైనను కొన్ని ఆత్మీయమైన విలువైన మధురమైన సంఘటనలు యథార్థములు జీవిత లక్ష్యములు ఎప్పటికీ పలువురి మదిలో మెదులుతూ సమసమాజంకై నవ సమాజంకై కృషి చేస్తూ ఉంటుంది. అలానే ప్రతి నెల 21వ తారీఖు ఎంతో ప్రాముఖ్యత కలిగి మా మదిని ఆకట్టుకున్న రోజు జ్ఞానముగాని అంచరులమైన మఠవాసులమైన మాకు మరువలేని మధురమైన రోజుగా మిగిలి ఉంది. ఎందుకనా మా మద్రాసు పునీత అన్నమ్మ గారి సభ మరియు పునీత అన్నమ్మ గారి సభ పిరంగుపురం స్థాపకురాలు దైవ సేవకురాలు అయిన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఈ భూలోక యాత్రను ముగిస్తూ పరలోక యాత్రను ప్రారంభించిన రోజు డిసెంబర్ 21వ తేదీ. ఆ రోజు తమ సోదరీమణులకు చివరి మాటలను చివరి పలుకులను పలుకుతూ రాత్రి 11:50 తన తుది శ్వాసను విడిచారు. ఆనాటి నుండి ఈనాటి వరకు గత 150 సంవత్సరాలుగా ప్రతి నెల 21వ తారీఖున జ్ఞానమ్మ గారి వర్ధంతిగా గుర్తిస్తూ ఆమె స్ఫూర్తిని పొందుతూ వారి అడుగుజాడల్లో ఆసక్తితో నడవడానికి ప్రత్యేక ప్రార్థనలు దాన ధర్మములు చేస్తూ ఆమె చేసిన సేవా కార్యక్రమాలను చాటి చెప్పుతూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ 2025వ సంవత్సరం మా తల్లి జ్ఞానమ్మ గారి యొక్క 150వ వార్షికోత్సవము వర్ధంతి ఘనముగా కృతజ్ఞతా భావంతో భక్తి భావాలతో జరుపుకుంటున్న మేము దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్యబలి పూజలు సమర్పిస్తూ దైవ సేవకురాలు అంగీకరించబడిన ఆ తల్లికి ధన్యత హోదాను దేవుడు త్వరగా అందించాలని ఆశిస్తూ ప్రతి సోమవారం మీ ముందుకు వస్తున్నాం. ఆమె జీవిత చరిత్రను తెలియజేస్తూ ఉన్నాం. ఆమె అనుచరులు వందల కొలది మఠవాసులే కాక గృహస్థ క్రైస్తవులు కూడా జ్ఞానమ్మ గారి సభ సహచరులు సహకారులు అన్న హోదాతో సేవాభావంతో మాతో ప్రత్యేక ప్రార్థనల్లోనూ భాగస్వాములవుతూ పయనిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఫిబ్రవరి 21వ తారీఖున బొల్లారం హోలీ ఏంజల్స్ హై స్కూల్ పునీత అన్నమ్మ గారి మఠ సభ్యులు మా సహకారులతో కలిసి తల్లి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ఈ ప్రత్యేక బలి పూజను సమర్పించుకొనుచున్నాము. మాతో కలిసి దైవ సేవకురాలు మా సభ స్థాపకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి
ధన్యత పట్టం త్వరగా పొందాలని మనవి చేస్తూ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో ఏకమై దేవుని ఆశీర్వాదాలను కోరుతూ మా ప్రియమైన తల్లి జ్ఞానమ్మ గారి వారసత్వాన్ని గౌరవిద్దాం. భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి చిన్నమ్మ మరియు పైరెడ్డి రాయపురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆళ్లగడ్డ మరియ నక్షత్రమ్మ, కొడిదెల అమరోద్భవి, గుడిపాటి మరియ జసింత, పైరెడ్డి చిన్నపరెడ్డి, సత్యప్రకాష్ రెడ్డి, భక్తినాథరెడ్డి, లూర్దు ప్రతాపరెడ్డి, బాలరాజారెడ్డి, విజయకుమార్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పీల ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీల మేరీ సరోజ, పీల చందన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నంది కొట్కూరు విచారణ కీర్తిశేషులు వేల్పుల ఆరోగ్యమ్మ గారి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వేల్పుల జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మదార విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న విశ్వనాథ్, వినూత్న దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపుల నెరవేరాలని, నిహాల్కు దేవుని కాపుదలను దయచేయమని కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞత బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పాల్ విజయకుమారుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని రోజా కుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మొదటి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న తిరుమల రెడ్డి జోనోదాన్ చరీష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి ఊహా స్త్రీల కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపుల నెరవేరాలని అల్లం రత్నారెడ్డి, లూర్దు మేరీలకు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ కీర్తిశేషులు తుమ్మ పాపిరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మ జుస్తీనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం కథడ్రల్ విచారణ దోమ అన్నమ్మ గారి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వారి తలంపుల నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కంచెర్ల శాంతమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగాను మరియు వారి కుటుంబంలో చనిపోయిన చిన్నప్ప, కిరణ్ కుమార్, జయరాజీ, పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు తల్లి పేరిట ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్, భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపుల నెరవేరాలని, ప్రియతముకు దేవుని చిత్తములో వివాహం జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. బొల్లారం విచారణ కీర్తిశేషులు తుమ్మ ఇన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు అన్నమ్మ, ఏరువ జోస్ఫిన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బొల్లారం విచారణ అమెరికాలో ఉంటూ ఉన్న గోపు అనురాగరెడ్డికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బొల్లారం విచారణ అమెరికాలో ఉంటూ ఉన్న గోపు అభినవరెడ్డి, మరియ నివేదితలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజను గోపు అర్లారెడ్డి, ఫాతిమా రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బొల్లారం విచారణ వి దివాకర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని జయచేయమని వి అంజల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బొల్లారం విచారణ జరూషా, జమీమా, జోయల్ మరియు కియారా రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడునీడగా ఉండాలని, వారు మంచి ఫలితాలు సాధించాలని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని మేరీ లలిత కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట ఈ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రత్యేకముగా మనందరము కూడా కొనియాడుదాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు బాబేలు గోపురము దగ్గర మానవుల యొక్క భాషను తారుమారు చేసి ఉన్నాడు. వారిని చెల్లాచెదురు చేసి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మనకు ఆశ్చర్యకరముగా ఈ సందర్భంలో కనబడుతూ ఉన్నప్పటికీ దీనికి ప్రధానమైనటువంటి కారణం మానవులలో ఉన్నటువంటి, మానవుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి గర్వము, అహంకారపూరితమైనటువంటి భావము. తాము కూడా దేవునికి పోటీగా ఒక పేరును సంపాదించుకోవడానికి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని దేవుడు వమ్ము చేస్తూ ఉన్నాడు. అయితే రానున్న కాలములో క్రీస్తు యేసు ద్వారా పవిత్రాత్మ దేవుని యందు మనందరము కూడా అనేక భాషలు మాట్లాడినప్పటికీ ఒకే ఆత్మ యందు ఒకే సత్యములో దేవుని ఆరాధించడం ద్వారా అనేక భాషలలో మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనందరము ఒకరిని ఒకరం అర్థం చేసుకునేటటువంటి విధానాన్ని దేవుడు క్రీస్తు యేసునందు రూపొందించి ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఏర్పాటు. ఈ ఏర్పాటులో మనందరము కూడా జీవించుటకు యేసుక్రీస్తుని యొక్క అనుసరణలో ఈనాడు పిలువబడ్డాం. అదే అనుసరణలో దైవ సేవకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా జీవించి ఉన్నారు. ఆమె పేరిట ఏర్పాటు చేయబడినటువంటి మఠ కన్యకల యొక్క సభలు, పునీత అన్నమ్మ మద్రాసు అన్నమ్మ సభ మరియు ఫిరంగిపురం అన్నమ్మ సభ, ఆ సభలో పనిచేస్తూ ఉన్నటువంటి కన్యాస్త్రీలు, వారితో కలిసి దైవ సేవలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి అనేక మంది, అన్నమ్మ వలి మనము ప్రత్యేకముగా ఈ యొక్క జ్ఞానము వలి మన యొక్క జీవితంలో క్రీస్తుని యొక్క అనుసరణలో ముందుకు సాగుట ద్వారా వివిధ ప్రాంతాలమైన వారమైన, భాషలు మాట్లాడుతూ ఉన్న వారమైన, మనలో ఎటువంటి భేదాలు లేక ఒకే ఆత్మయందు ఒకే సత్యములో ఈ లోకములో దేవుని యొక్క రక్షణ అనుగ్రహాన్ని ఈ లోకములో మనం పంచి ఇవ్వగలం. ఈ యొక్క అనుగ్రహం కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ముల సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండు, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము. మొదటి పఠనము, ఆదికాండము
పరిశుద్ధ వచనములు 11వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఒకానొకప్పుడు భూమి మీది జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలను ఒక తీరుగానే ఉండేటివి. మానవులు తూర్పుగా ప్రయాణమైపోవచ్చుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసుకు బదులుగా మట్టి కీలును వాడిరి. రండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటు గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి అందంతటా చెల్లా చెదరై పోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చెను. ఇదిగో, వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒకటే. ఇది ప్రారంభము మాత్రమే. వీరు తలపెట్టిన పనులెల్లా ఏ ఆటంకము లేకుండా కొనసాగింతురు. రండు, మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొని మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదము అని అనెను. ఇట్లనుకొని దేవుడు వారినందరూ అక్కడ నుండి భూమి 4 చెదరులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి. అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అను పేరు వచ్చెను. అక్కడ నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కానీ ప్రభు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును. ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. అందరూ ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచును, నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఆయన తాను ఆసీనుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించున్నది ఆయనే. జనులు చేయు కార్యములన్నీ ఆయనకు తెలియను. అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు.
అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా పాడేదం హల్లెలూయా హల్లెలూయా పాడేదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడేదం హల్లెలూయా హల్లెలూయా పాడేదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 9వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ కాలములో యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరములో సిగ్గుపడు వానిని గూర్చి మనిషి కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవుని రాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం వినినటువంటి బాబేలు గోపుర ఉదంతము, అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ కూడా కొద్దిగా ఆశ్చర్యము మనకు కలుగు చేస్తూ ఉన్నది. ఒక నగరాన్ని, గోపురాన్ని కడుతూ ఉన్నటువంటి ప్రజలు, ఒకే భాషలో ఒక్క ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క క్రియను, పనిని దేవుడు వంపు చేస్తూ ఉన్నాడు, నాశనం చేస్తూ ఉన్నాడు. ఇది మనకు ఆశ్చర్యము కలుగు చేస్తూ ఉన్నది. సువిశేషములో కూడా ప్రభు, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అనున్నటువంటి ఒక నిబంధన పూర్వకమైనటువంటి ఆలోచనను మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఈ లోకములో జీవించుట, ఈ లోక విధానములో జీవించుట, నన్ను అనుసరించుట అనున్నటువంటివి పరస్పర విరుద్ధమైనటువంటివి అనున్నటువంటి విషయాన్ని ప్రభు మనకు బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మొదటి పట్టణములో యావే దేవుని యొక్క క్రియ,
సువిశేషములో ప్రభుని యొక్క బోధ మనందరికీ కూడా ఒక రకముగా కఠినముగా మనకు, మన భావనకు, మన యొక్క ఆలోచనకు అది ఉంటూ ఉన్నది. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనందరము కూడా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మానవులందరూ ఒక చోట సమావేశమై ఒక నగరాన్ని నిర్మించడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. వారు చేస్తూ ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నదో వారి మాటలలోనే మనందరం కూడా విని ఉన్నాము. రెండు, మనందరము కూడా కలిసి ఒక నగరాన్ని నిర్మించదము. ఈ నగరము చాలా చక్కనైనటువంటి నగరముగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఆకాశమునంటున్నటువంటి గోపురాన్ని మనము కట్టెదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును అని వారు భావిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన తలంపు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు, తమ యొక్క జీవితంలో ఒక కీర్తిని సంపాదించుట కొరకు అనేటటువంటి ఆలోచన వారి యొక్క మాటలలోనే మనకు తేటతెల్లమవుతూ ఉన్నది. కాబట్టి హృదయ ఆలోచనలు గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు, మనము ఇర్మియా గ్రంథములో చదువుతున్న 17వ అధ్యాయములో ఏ విధంగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులను తెలియనటువంటి ప్రజల యొక్క హృదయాంతరంగములను గుర్తించినటువంటి దేవుడు మన యొక్క ఆలోచనలను ఏ విధంగా ఆయన క్రమపరుస్తూ ఉన్నాడో మనము చదువుతూ ఉన్నాం. 10వ వచనము, నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైన నేను హృదయములను పరిశీలించువాడను. మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏదైనా చేయడానికి, ఏదైనా ఆలోచన చేయడానికి, ఏదైనా పని చేయడానికి, దేనినైనా సాధించడానికి మనందరము కూడా ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ ప్రయాసలో మనము సఫలీకృతమవుతూ ఉన్నాం. అయితే మన యొక్క క్రియల ఫలము మనకు మేలుకరముగా ఉండడానికి దేవుడు నిరంతరము కూడా మన హృదయ ఆలోచనలను బట్టి దానిని సరిచేస్తూ ఉన్నాడు. అంతరింద్రియములను పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షించువాడను. అన్యాయముగా ధనమును అర్జించువాడు, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్ట వంటివాడు, అతడు సగప్రాయమునని తన సంపదను విడవవలసి వచ్చును. సంపదను సంపాదించడానికి, ధనమును కూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నము మంచిదే. అది ఏ విధంగా ఉంటున్నది అని పరీక్షించు దేవుడు అన్యాయమైనట్లయితే దానిని ఆపివేస్తూ ఉన్నాడు. కారణం, అది ఆ నరునికి చెడు చేస్తూ ఉన్నది. అంతేకాక ఇతరులను కూడా, అనేక మందిని, కుటుంబాన్ని, తన కుటుంబాన్ని, ఇంకా అనేక మందిని నాశనం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధమైనటువంటి దేవుని క్రియ, ఆ గోపురమును నాశనం చేసినటువంటి దేవుని పని, భాషను తారుమారు చేసినటువంటి దేవుని పని మనకు ఆశ్చర్యము కలిగిన అది సబబే అనున్నటువంటి విషయము ఇక్కడ తేట తెల్లమవుతూ ఉన్నది. ఎందుకంటే ఈ నరులు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు, తాము ఈ విధంగా చేయగలము అని చూపించుకొనుట కొరకు ఈ యొక్క పని చేస్తూ ఉన్నారే కానీ తమ ప్రయోజనము, తమ యొక్క సంఘము యొక్క ప్రయోజనము ఏమాత్రము వారికి పట్టింపు లేదు. ఈ విధమైనటువంటి ఆలోచనను దేవుడు సహించడు, దానిని త్రుంచివేస్తూ ఉన్నాడు. అందుకనే వారందరూ కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నారు. వారందరూ బాబేలు గోపురం దగ్గర నుండి అనేక ప్రాంతములకు వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చెల్లాచెదరైపోయినటువంటి వారు పరస్పర విరుద్ధమైనటువంటి భాషలు మాట్లాడి, పరస్పర విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఒకరికొకరు శత్రువులుగా, అనగా కుటుంబంలో ఉన్నప్పటికీ భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
వివిధ భాషలను వివిధ భావములతో ఈ లోకములో జీవించి శత్రువులుగా నాశనమైపోవడానికి ప్రభువు సంకల్పించక, ఇదిగో ఒకే ఆత్మయందు ఒకే సత్యమునందు వారు వివిధ భాషలు మాట్లాడిన దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక ప్రకారము జీవించడానికి దేవుడు సంకల్పించి క్రీస్తు యేసునందు మనకు సరైనటువంటి విధానమును మార్గమును ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నన్ను అనుసరించుకోరువాడు పరిత్యజించుకొని తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క మార్గము సిలువ మార్గము. ఎందుకంటే ఇదే జీవన మార్గము. ఇదే మన యొక్క జీవితములను ఈ లోకములో పరలోకములో మనము నిరంతరము కూడా సమృద్ధిగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక మార్గం ఇది. కాబట్టి ఈ మార్గములో ప్రయాణం చేయడానికి పయనించడానికి మనకున్నటువంటి విధానము పరిత్యాగము. ఎందుకు ఈ శిలువ మార్గము క్రీస్తు మార్గము శిలువ మార్గముగా ఉంటున్నది? ఎందుకు ఈ శిలువ మార్గములో ప్రయాణించడానికి మనము పరిత్యజించుకోవాలి అని ఆలోచన చేస్తే, ఈ శిలువ మార్గము ఎందుకు క్రీస్తు మార్గము శిలువ మార్గముగా ఉంటున్నదంటే, అది ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలకు, మానవ సహజమైనటువంటి స్వభావరీత్యా ఆలోచనలకు విరుద్ధమైనటువంటిది అని మనము ఈ లోకములో గుర్తించుతూ ఉన్నాము. కారణం, పాపములో జీవిస్తూ ఉన్నటువంటి మనము సహజ స్వభావమైనటువంటి ఈ స్వభావము ప్రభు మార్గమునకు విరుద్ధముగా ఉంటున్నది. అందుకే ప్రభు మనలను మనము పరిత్యజించుకోవాలి, విరక్తత్వమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. సిలువను ఎత్తుకొని జీవించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఏమాత్రము అవాంతరములు అడ్డంకులు లేనటువంటి ఒక నిరంతరమైనటువంటి ప్రయాణాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రయాణంలోనే ఇదిగో మనం ఈనాడు ప్రత్యేకంగా స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి తాటిపత్రి జ్ఞానము కోరు కూడా జీవించి ఉన్నారు. కేవలము ఈ లోకములో 55 సంవత్సరములు జీవించినటువంటి ఆమె అనేక మందిని ఆమె ప్రేరేపించి అనేక రకములైనటువంటి దేవుని యొక్క పరిచర్య కార్యములు ఈ లోకములో క్రీస్తునందు ఏర్పాటు చేయడానికి ఆమెను దేవుడు దీవించి ఉన్నాడు. 2 సభలు, ఒకటి ఆమె జన్మించినటువంటి ప్రాంతంలో, మరి ఒకటి ఆమె మరణించినటువంటి ప్రాంతంలో. అన్నమ్మ గారి పేరిట ఫిరంగుపురం అన్నమ్మ అని, అదేవిధంగా మద్రాసు అన్నమ్మ అని 2 సభల ద్వారా దేవుడు అనేక పుణ్యకార్యములను, ముఖ్యముగా బాలికలకు స్త్రీల తరపున దేవుడు ఈ లోకములు ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని అనుసరించడం ద్వారా మన జీవితంలో, ఇతరుల జీవితంలో ఈ లోకములో జరిగినటువంటి పుణ్యము, ఈ లోకములో జరిగినటువంటి మంచికి ఉదాహరణము జ్ఞానమ్మ గారు. మనందరము కూడా క్రీస్తు అనుసరణలో జీవించడం ద్వారా, ఆ విధంగా కాకుండా పరిత్యాగపూర్వకమైన జీవితము కాకుండా మనము క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో సిగ్గుపడి ఆయన యొక్క జీవిత విధానము ద్వారా మనకేమి కూడా లాభము లేదు అన్నటువంటి ఆలోచనతో మనము ఆయనను వదిలివేసి జీవించినప్పుడు ఈ లోకాన్ని మనము సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు, గొప్ప కట్టడములు నిర్మించవచ్చు, ఇదిగో ఆనాటి మానవుల వలె. కానీ చివరికి మన ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, లోకమంతటిది సంపాదించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలవు? ఆత్మ దేవుని యొక్క విధానములో జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క కృప. కాబట్టి ఈనాడు మనందరం కూడా ప్రార్థన చేసుకున్నవాలి. క్రీస్తు ప్రభునికి విధానమును విస్మరించి గురువులుగా, కన్యాస్త్రీలుగా, మఠవాసులుగా, సామాన్య క్రైస్తవులుగా మనము ఆయన విధానమును జీవించడానికి సిగ్గుపడక ఆయనను 10 మంది ముందు అంగీకరించి, ఈ అంగీకరణలో ఈ లోకమును పోగొట్టుకొనప్పటికీ పునీత పౌలు గారి వలె ఈ లోకములో ప్రభు కొరకు అన్నిటిని కూడా చెత్తగా భావిస్తూ ఉన్నాను,
ఎఫెసీయులకు రాసినటువంటి ఆయన యొక్క లేఖలో మనం చదువుకుంటూ ఉన్నాం. అన్నిటిని కూడా చెత్తగా భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే క్రీస్తు యేసునందు మానుకున్నటువంటి జ్ఞానము, ఆయనను బట్టి నా జీవితంలో ఉన్నటువంటి జీవితము ఇదిగో సంపూర్ణమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ఆలోచనలో, ఆయన అనుసరణలో జీవించడానికి ప్రార్థన చేద్దాం. మరి యొక్క అవాంతరము, ఈ విధమైనటువంటి ప్రయాణంలో ఇది ఇప్పుడు జరగదులే, ఇది ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడు రాదులే అనేటటువంటి తప్పుడు ఆలోచనతో మనము ప్రవర్తించడానికి కూడా అనేక అవకాశాలు ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ దైవరాజ్య ఏర్పాటు మీరు జీవించి ఉన్నటువంటి కాలంలోనే జరుగుతూ ఉన్నది, మీ యొక్క జీవితంలోనే జరుగుతూ ఉన్నది అని ప్రభు అంటూ ఉన్నాడు చివరి వాక్యముగా. కాబట్టి ఇది జరగదు, ఇది లేదు అనున్నటువంటి అబద్ధపు ఆలోచనలను ప్రక్కన పెట్టి, దీని వలన మనకు లాభము లేదు అనున్నటువంటి ఆలోచనతో ప్రభుని అనుసరించకుండా ఈలోక పోకడలను, ఈలోక విధానములను అనుసరించి మనము మన యొక్క ఆత్మను పోగొట్టుకొనుక జ్ఞానము వలె ఇంకా అనేక మంది పునీతుల వలె ఈనాడు మనము కొనియాడటానికి ఏర్పాటు చేయబడినటువంటి పునీత పీటర్ డేమియన్ వలె 10వ శతాబ్దానికి చెందినటువంటి పీఠాధిపతి పునీతుడు ఆయన వలె మన యొక్క జీవితంలో ప్రభునికి అనుసరణలో సిలువ మార్గములో మనము ముందుకు సాగుదాం. క్రీస్తు ప్రభుని ద్వారా మన యొక్క జీవితము ధన్యతలో, దేవుని కృపలో, ఈ లోకములో మనము, మన కుటుంబము, ఇతరులు అందరము కూడా ఆ ప్రభునిక రక్షణను, పాప క్షమాపణను పొంది దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క సత్యములో మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకుందాం. మన పేరు ప్రఖ్యాతులు, మనకు సంబంధించిన జీవితము అనున్నటువంటి స్వార్థములో కాక దైవ ప్రేమలో, ఈ లోకములో జ్ఞానము చెప్పినటువంటి విధంగా దైవ ప్రేమను మానవ ప్రేమగా దానిని ఏర్పాటు చేయండి అని చెప్పిన విధంగా మనందరం కూడా జీవించుదాం. జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పితును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పితును. నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాన్కను గ్రహింపవా, గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశతీరా అర్పింతును. నా పేద హృదిని స్పృశించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ హృదిని నీ దివ్య హస్తాలర్పింతును, నీ దివ్య హస్తాలర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతేన సర్వేశ్వనికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదముగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక.
నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రేతము కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. మృత్యుబంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పీటర్ డామియన్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. పునీతిన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్చే కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా
స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు తల్లి జ్ఞానమ్మ గార, కరమోచి ఆర్తితో అందించు మా అంజలులు, కరమోచి ఆర్తితో అందించు మా అంజలులు, నీవు గాంచిన మహిమను మేము పొందగా, నీవు గాంచిన మహిమను మేము పొందగా, ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు తల్లి జ్ఞానమ్మ గార. దేవుని పాత్రవై బహు సుందర మాతృకవై, దేవుని పాత్రవై బహు సుందర మాతృకవై, దేవుని వెలుగువై వెలుగు పుంజమై, దేవుని వెలుగువై వెలుగు పుంజమై, వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం, వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం, ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార, వినతులు